జేబీ. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్, ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈరోజు ఈ మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మాదిగ నాయకులందరూ ఎమ్మెల్యేలు కానీ, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, అట్లాగే ఉద్యోగులు, మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా అనేకమైన అబద్ధాలతోటి, అవాస్తవాలతోటి సభలు సమావేశాలు పెడతా ఉన్న నేపథ్యం. మేము అక్కడ మాలల సభలు కూడా, ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అయితే మాలలు ఎందుకు సభలు జరుపుతూ ఉన్నారు, మాదిగ రాజకీయ నాయకులు ఎందుకు సభలు పెడతా ఉన్నారు అనేది తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశం. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఈ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మేము నష్టపోయాము, వర్గీకరణ చేయాలా, మా బొచ్చులో కూడు మాలలు తింటా ఉన్నారు, మా చాకిరి చేసి మా చాకిరి తిని దొబ్బి వాళ్ళు అంచెలంచెలుగా మమ్మల్ని అణగదొక్కుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ అంశంలో ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా, నేను పేర్లు చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను. మందుల సామేలు, ఆయన ఒక ఎమ్మెల్యే. ప్రొఫెసర్ కాసిం, ఆయన ఇప్పుడు ఉస్మానియా కాలేజీకి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. అట్లాగే పిడమర్తి రవి, కృపాకర్ మాదిగ. ఈ పిడమర్తి రవి గారు అక్కడ ఉన్న ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్గా చేశాడు. కృపాకర్ మాదిగ ఎంఆర్పిఎస్కి ప్రారంభంలో ఆయన కో కన్వీనర్గా ఉన్నాడు. తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాక బయటకు వెళ్ళిపోయాక కొత్తగా ఇప్పుడు మళ్ళా ఈ వర్గీకరణ వాదంతో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ మాటల్లో నిజం ఎంత ఉంది, ముందు ఈ మాలలు మొత్తం లబ్ధి పొందారు అని చెప్తా ఉన్నా అని మాట్లాడుతూ ఉన్న మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు, ఆయన దగ్గర డేటా ఉంది. ఆయన మాదిగ ఎస్సీ కార్పొరేషన్లో గత 25 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఏర్పడ్డ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్లో మాల లబ్ధిదారులు ఎంతమంది, మాదిగ లబ్ధిదారులు ఎంతమంది డేటా ఉంది. ఆ పాతపూర్వ రంగం అంతా వద్దనుకుంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల పాటు డేటా ఎస్సీ కార్పొరేషన్లో ఉంది. పిడమర్తి రవి గారు అది తప్పనిసరిగా పరిశీలించే ఉంటారు. ఈ మీ పరిశీలనలో, పిడమర్తి రవి పరిశీలనలో ఏమి లెక్కలు తేలిని, మాలలు ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారా, మాదిగలు ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇళ్ల లబ్ధిదారులు, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, 3 ఎకరాల లబ్ధిదారులు, అట్లాగే దళిత బంధు పేరుతోటి 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్న లబ్ధిదారులు మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, లెక్క మీ దగ్గర లేదా పిడమర్తి రావు గారు అని నేను అడుగుతున్నా. 90% అన్ని పథకాలలో మీరే పొందారనేది వాస్తవమా కాదా? 90% పైగా రాజకీయ పదవులన్నీ, అంటే రాజకీయ పదవులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇతరత్ర నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు 85% పైగా మాదిగలు ఉన్నారా లేదా? లబ్ధిదారులు మాదిగలు ఉన్నారా లేదా? మరి మీరు అందరూ కలిసి వేదికల మీద మాదిగ ఉపకులాలు ఉన్నాయి, లేదు మాలా మాదిగల్లో ఉన్న ఉపకులాలన్నిటికీ అన్యాయం జరిగిపోతూ ఉంది, మేము మా ఒక్కళ్ళ కోసం మాట్లాడలేదు, మేము మా మిగతా అణగారిపోయిన ఈ బైండ్లోళ్ళు, మిగతా రెల్లి, పాకి లాంటి కులాలు, ముచి లాంటి కులాలు, ఈ కింద జనాభా తక్కువగా ఉన్న కులాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నారు. మరి అసలు వాళ్ళ శాతం ఎంత? ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, ముఖ్యంగా మీ తెలంగాణ రాష్ట్రంలో శాతం ఎంత ఉంది వాళ్ళది? కేవలం 1% కూడా లేని కులాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి కోసం 2004 తీర్పులోనే సుప్రీంకోర్టు ఈ సంచార జాతులుగా ఉన్న వాళ్ళ కోసం, జనాభా తక్కువగా ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకమైన హాస్టల్స్ పెట్టమంది, ప్రత్యేకమైన స్కీమ్స్ ఇవ్వమంది, వాళ్ళకి మెరుగైన కోచింగ్ ఇవ్వమంది, ఎన్విరాన్మెంట్ కల్పించమంది, బడ్జెట్లో ప్రత్యేక ఎలకేషన్ ఇవ్వమంది. ఇచ్చారా? ఏ రోజని అడిగారా?
మీరింకా నిస్సిగ్గుగా నిర్లజ్జగా కడియం శ్రీహరి కూతురు వాళ్ళు బైండ్ల, ఆ బైండ్ల అమ్మాయికి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ టికెట్ మీరందరూ ఒక్కటే ఏం మాట్లాడారు? ఆమెకి ఇవ్వటానికి వీలు లేదు, ఆ బైండ్ల దానికి ఇవ్వటానికి లేదనేదాన్ని మీరు ఎట్లా బాగా నీచమైన భాష వాడారా లేదా? ఆమె ముస్లిం అతన్ని చేసుకుంటే ముస్లిం అయిపోద్దా? పుట్టుకతోటే అభ్యర్థులు ఆయా కులాలు షెడ్యూల్ కులంలో పుడితే వాళ్ళకి ఆ షెడ్యూల్ కులమే వర్తిస్తుందని చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని లేవు? ఆమెకు టికెట్ ఇవ్వద్దని మీరు ఏఐసిసి ఆఫీస్ ముందుకెళ్ళి మీరు ధర్నా చేయలేదా? అక్కడ బెదిరించలేదా? వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయలేదా? ఈరోజు మరి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? పోని మీతో తిరిగిన మీ మాదిగా ఉపకులాలలో ఉన్న వాళ్ళకి ఒక్క సర్పంచ్ సీట్ అయినా తెలంగాణలో మీరు ఇప్పించారా? మరి ఇప్పించకుండా నీతులు ఎవడో చెప్తున్నారు మీరు? మేము అక్కడ 15% మించి 40%, 35% జనాభా ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు మీరు? ఆదిలాబాద్లో మీరున్నారా? కరీంనగర్లో మీరున్నారా? ఖమ్మంలో మీరున్నారా? హైదరాబాద్ జిల్లా మీరున్నారా? నిజామాబాద్ మీరున్నారా? మీరుంది ఎక్కడ? వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలో ఉన్నారు మీరు. 4 జిల్లాల్లో 5 జిల్లాల్లో మీరుంటే 5 జిల్లాల్లో మాలలు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ సిటీలో మీరు 15% ఉంటే 85% మాల బస్తీలే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అయినా కానీ మేము సహనంతో సంయమనంతో ఉంటా ఉన్నాం. మమ్మల్ని దొంగలు అంటున్నారు, దోపిడీదారులు అంటున్నారు, దొబ్బి తిన్నామంటున్నారు. దొబ్బి తింది మీరా మేమా? మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకురాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా వేల మంది మాల పిల్లలకు సీట్లు ఇవ్వకుండా చేసింది మీ ఆర్ఎస్ ప్రవీణ్ కాదా? ఈరోజు ఇప్పటికిప్పుడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరు? వైస్ ఛాన్సలర్ ఎవరు ఉస్మానియాకి? బాసర ఐఐటి కాలేజీకి అక్కడ ప్రిన్సిపాల్ ఎవరు? మీ మాదిగలు కాదా? ఎంతమంది మాదిగలు లేరు అక్కడ? అప్పనంగా మీకు వచ్చినాయా మాకు వచ్చినాయా? పొద్దుగోగులు మాదిగ జాతి నీతులు చెప్పే కాసిం ఎవరిని చేసుకున్నాడు? డాక్టర్ అంబేద్కర్ మీరే ఉద్యోగులారా, దళిత ఉద్యోగులారా, మీరే మీ మన కులంలో అమ్మాయిల్ని చేసుకోకపోతే వాళ్ళని ఎవరు చేసుకుంటారు? మిగిలిపోయిన వాళ్ళని మీరు చేసుకోండి. ఆమె కుటుంబాలు వాళ్ళ బంధువర్గాల బాగుపడతాయి, అభివృద్ధి చెంది అని చెప్పలేదా? మరి పెద్ద సుత్తులు చెప్పే కాసిం నువ్వు రెడ్ల అమ్మాయిని ఎట్లా చేసుకున్నావు? నీ పిల్లలు ఏమయ్యారా? రెడ్డి అయ్యారా? మాదిగా అయ్యారా? నిన్ను నీ పిల్లల్ని మాదిగా చూస్తున్నారా? రెడ్డిగా చూస్తున్నారా? ఇప్పుడు నీకు అనుభవంలో ఉండి కూడా అబద్ధాలు చెబుతున్నావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రిజర్వేషన్లు అనేవి పుట్టుకతో అస్పృశ్యతకు గురైన వాళ్ళకి ఆ అస్పృశ్యత పోనంత వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. నువ్వు రెడ్డి అయ్యావా మాదిగ అయ్యావా తేల్చుకో. నిన్ను నీ పిల్లల్ని మాదిగ్గానే, అస్పృశ్యులుగానే, అంటరాని వాళ్ళుగానే చూస్తారు. సుప్రీంకోర్టు 2004 తీర్పులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏమో వికలాంగులకి అభివృద్ధి చెందిన ఒక ఉద్యోగులకు వచ్చినా వాళ్ళ అంగవైకల్యం పోతుందా? స్త్రీలు ఎంత ఉన్నత హోదాలో ఉన్నా వాళ్ళ పట్ల వివక్ష పోయిద్దా? పోదు. అట్లాగే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ వైకల్యం ఏదైతే ఉందో అది పోదు కదా. అదేవిధంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వాళ్ళు రాష్ట్రపతి అయినా, కలెక్టర్లైనా, మామూలు కూలీ జనమైనా అస్పృశ్య కులాల ప్రజల పట్ల వాళ్ళకున్న సమాజం ఉన్న దృష్టి అంతే విధంగా ఉంటుంది. అందుకు రిజర్వేషన్లు అని చెప్పారు. ఈ సమాజంలో వాళ్ళ ఆ అంటరానితనం అనేది మెజారిటీ హిందూ ప్రజల మెదడులో ఉంది, వాళ్ళ ఆలోచనలో ఉంది, వాళ్ళ డైలీ ప్రాక్టీస్లో ఉంది. అది పోనంత వరకు ఈ అంటరానితనం పేరుతో వచ్చిన ఈ రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఇది మీకు మాకు మధ్య, మాలలకి మాదికలకి మధ్య ఉన్న ఒక్క కలిసి ఉండాల్సిన కారణం. మీ వృత్తి మీ మందుల సామ్యాల్ గారు చెప్పినట్టు మీ వృత్తి మీదే, మేము ఎక్కడ అడ్డురాల. మీరు వ్యవసాయ పనిముట్లు చేసిన వాళ్ళు మీరే, కళ్ళు
గౌడ కార్మికులకు కళ్ళుకు సంబంధించిన మోకులు చేసింది మీరే, తోలుతిత్తులు చేసింది మీరే, యాదవులకు సంబంధించిన అన్ని అంశాల్లో తోలు పరికరాలు చేసింది మీరే, మేము కాదనలేదే. అది మానండ్రా. మరి సైన్యానికి మీరు దుస్తులు, డాళ్ళు, బూట్లు తయారు చేశారు, నిజమే. నువ్వు చెప్పినవన్నీ నిజాలే. ఏ సైన్యం? మగర్ సైన్యానికి, మాల సైన్యానికి మీరు ఆ బూట్లు, వరలకి డాళ్ళు తయారు చేశారు, తోలు. అది గుర్తుపెట్టుకో. మేము మాత్రమే, మా జాతి మాత్రమే మీతో పాటు మిగతా సమాజాన్ని సైనికులుగా ఉండి కాపాడింది. మీతో పాటు మిగతా వర్గాల ప్రజలందరికీ నీరుడి కాళ్ళగా ఉండి మేము సమన్యాయంతో నీటి పంపిణీని వ్యవసాయ భూములకు చేసాం. మీరు నిన్నగాక మొన్న మీ కృష్ణ మాదిగా డప్పు కొట్టాడేమో మన చంద్రబాబు నాయుడు తమ్ముడి శవం దగ్గర. ఆ డప్పు ఆ గేటు దాటి లోపలికి వెళ్ళాక చితికి నిప్పు ముట్టించి కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన ఆ శవాన్ని చివరికంటా కాల్చి కపాలం పగిలేంత వరకు ఉండి ఆ కపాల మోక్షం చేసేంత దాకా దాని ద్వారా మీ ఈ హిందూ సమాజంలో ఉన్న వాళ్ళ పితరుల్ని వాళ్ళ కపాల మోక్షం ద్వారా మోక్ష మార్గానికి పంపించేది మా మాలని. ఈ వృత్తులన్నిటినీ మెత్తి మీద రుద్దిన హైందవ సమాజం నుండి మనం ఆ వృత్తులు మానేసి చదువుకునే వాళ్ళగా ఈ మిగతా వర్గాలకు ఉన్నత స్థితిలో ఉన్నాడని కోరుకున్నారు డాక్టర్ అంబేద్కర్. ఈరోజు మీరేమంటున్నారు? మేము అదే వృత్తి చేస్తామని అంటున్నాం. ఆ వృత్తిలో మేము దోచుకునేది ఏంటి? మీ దగ్గర ఏముందని దోచుకుంటాం మేము? మాదిగల దగ్గర ఏముంది? ఏ సంపద ఉంది దోచుకుంటాం మేము? ఏ సంపద లేదు. మీ దగ్గర అంటరానితనం ఉంది, మా దగ్గర అంటరానితనం ఉంది. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో మాదిగ పల్లెల్లో బడి మాదిగలకు ఉంది, మాలల బడి మాలలకు ఉంది. క్రైస్తవులు అయితే చర్చిలు వేరుగా ఉన్నాయి, గుళ్ళు అయితే గుళ్ళు వేరుగా ఉన్నాయి. ఒకే దేవుడు రెండుగా ఉన్నాడు. శ్మశానాలు కూడా ఆంధ్ర తెలంగాణలో మాలలకు వేరు శ్మశానం, మాదిగలకు వేరు శ్మశానం ఉంది. ఇంకెక్కడ దోచుకునేది? మేము చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ రిజర్వేషన్లకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో ఎక్కడా కూడా ముఖ్యంగా విద్యలో మేము దోచుకునేదానికి లేదు. ఎలిమెంటరీ స్కూల్ నీకే ఉంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ అందరికీ ఉంది, హై స్కూల్ అందరికీ ఉంది. అక్కడ ఏమన్నా సీట్ల పోటీ ఉందా? ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే దిక్కే లేకపోతే అక్కడేం పోటీ ఉంది? ఇంటర్మీడియట్లో మిమ్మల్ని తోసేసి వచ్చారా మా వాళ్ళు? డిగ్రీ కాలేజీల్లో వచ్చారా? పోనీ ఇంజనీరింగ్లో వచ్చారా? లేదే. లక్షల సీట్లు, లక్ష ర్యాంక్ వచ్చిన వాడికి కూడా సీట్ ఉంటే ఇంకా ఏంటి? ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా నిజంగా వర్గీకరించినంత కాలం ఆ సమయంలో కూడా మాదిగలకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 1,00,000 మంది పోటీ పడితే 1000 ఉద్యోగాలుంటే ఆ 7%లో 99,000 మందిని బయటకు పంపించారు. అర్హులుండి అత్యధిక మార్కులు ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్లు వచ్చినాయి. ఏబిసిడీలే కాదు, ఏ నుంచి జడ్ వరకు చేసిన ఆయా గ్రూపుల్లో ప్రతి ఉద్యోగానికి ప్రాథమిక అర్హతలు ఉండాలి. 10 పాస్ అయ్యి ఉండాలా, కొన్ని ఉద్యోగాలకు 12 పాస్ అవ్వాలా, కొన్ని ఉద్యోగాలకి బీఈడి ఉండాలా, కొన్ని ఉద్యోగాలకి ఎంఈడి ఉండాలా, కొన్ని ఉద్యోగాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలా. దానిలో కొన్ని లక్షల మంది రాస్తే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆ ఉన్న 100-200 ఉద్యోగాల కోసం పోటీ పడతారు. ఆ పోటీ మాల గ్రూపులోనూ ఉండాల్సిందే, మాది గ్రూపులోనూ ఉండాల్సిందే. మరి ఆ బయటకు వెళ్ళిన మాది ఉపకులాల అభ్యర్థులు మిగతా మాదిగులు కాశీని దోచుకున్నాడు లేదా ఇంకొకటి దోచుకున్నాడు అని అంటారా? అది ఒక రకమైన దోపిడీయే కదా. మరి లేదు, ఈ ఫలితాలు పొందిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు ఈ రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి చెందిన ఉద్యోగుల్ని తీసివేస్తే ఎవరికి అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు? ఉద్యోగిక, ఆ ఉద్యోగి పిల్లలక? ఏ ఉద్యోగి పిల్లవాడికి పెళ్ళయ్యాక వాడి కుటుంబాన్ని పోషించే దాఖలాలు ఉన్నాయా? పోషిస్తాడా? స్వతంత్రంగా బతకాల్సిందే. విద్యా అర్హతలుండి
వాడు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండి ఒక ఉద్యోగికుడిగా ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన పోటీతత్వం ఉండి ఈ క్రీమీ లేయర్ వలన వాడిని మరో ఒక కొత్త బానిస వ్యవస్థని సృష్టించే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి బీసీ క్రీమీ లేయర్ ఏ విధంగా భారతదేశంలో అడ్రస్ లేకుండా పోయిందో ఎస్సీ క్రీమీ లేయర్ కూడా అట్లా అడ్రస్ లేకుండా కొత్త బానిస వ్యవస్థగా తయారవుతుంది. లేదు ఒక 10 ఎకరాల భూమి తండ్రి స్వార్థితం ఉంటే వాళ్ళ పితరుల స్వార్థితం ఉంటే వాడిని కూడా క్రీమీ లేయర్లు పెట్టే అధికారం ఈ ప్రభుత్వాలకి కోర్టులకు ఉందా? ప్రభుత్వం నుంచి ఏ సహాయం పొందకుండా స్వయంగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ పిల్లలు అంటే మన ఒకటి గుర్తుపెట్టుకోండి, మాదిగల్లారా, క్రీమీ లేయర్ ఓసీ క్రీమీ లేయర్ అయితే ఈడబ్ల్యూఎస్ క్రీమీ లేయర్ అయితే 8 లక్షల రూపాయలు ఆదాయ పరిమితి ఉండాలి. బీసీలకి 6 లక్షల ఆదాయ పరిమితి ఉండాలి. మరి ఎస్సీలకి 2.5 లక్షల రూపాయల ఆధార పరిమితి మాత్రమే. 2.5 లక్షలు దాటితే వాడు క్రీమీ లేయర్. ఈరోజు రెల్లి పాకి ఉద్యోగాలు చేస్తున్న స్కావెంజర్స్ కూడా 25,000 2.5 లక్షల సంవత్సర ఆదాయం దాటి ఉంటే వాళ్ళని క్రీమీ లేయర్గా పెట్టమని మీరు ఊరేగుతారా? మీరు సపోర్ట్ చేస్తారా దాన్ని? అసలు వీడు అంటరాని వాడు కాడు అని చెప్పటానికి మీకేం హక్కు అధికారం ఉంది? వీళ్ళ రిజర్వేషన్లు ఆపండి అని చెప్పడానికి మీకేం హక్కు అధికారం ఉంది? ద్రౌపది ముర్ము లాంటి రాష్ట్రపతినే పార్లమెంటుకి అధినేత, రాజ్యాంగ అధిపతి. ఆమె అన్టచబుల్ కాదు, ట్రైబ్. ఆమెనే పిలవల అక్కడికి పార్లమెంటు ప్రారంభానికి, ఆమెనే రామ మందిరం ప్రారంభానికి పిలవల. ఆమె టచబులే. అంటే ఇక్కడున్న పాలక వర్గాల దృష్టి మీ పట్ల ఈరోజు ఏదో మిమ్మల్ని కౌగిలించుకున్నారని చెప్పి భ్రమిస్తున్నారేమో. అది ధృతరాష్ట్ర కౌగిలి, గుర్తుపెట్టుకోండి. మీ జాతి సర్వనాశనానికి తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా 2-3 కుటుంబాల్లో ఎమ్మెల్యేలు వివేక్ లాంటి వాళ్ళు ఉంటే మీకేం పోయింది? మా జనాభా దామాషా ప్రకారం ఉన్నారు వాళ్ళు. పెద్దపల్లిలో గెలిచావు, నువ్వే ఓడిపోయావు కదా, మీరే ఓడిపోయారు కదా ఎన్నిసార్లు. ఎక్కడన్నా గెలిచారా మీ ఎంఆర్పిఎస్ అధినేత? డిపాజిట్లు వచ్చినాయా నీకు కానీ, నువ్వు పెట్టిన పార్టీకి కానీ? ఏ రోజున మీ రచయితలు, మీ మేధావులు, మీ కళాకారులు ఇంత నీచత్వం కంటే మరణం మేలంటాడు డాక్టర్ అంబేద్కర్. ఎంత నీచానికి దిగజారుతారు? మమ్మల్ని ఏ విధంగా హ్యూమిలియేషన్ తోటి మీరు పాటలు పాడుతూ ఉన్నారు. సుఖరామ్ నరసయ్య అన్నారా అంటే వాళ్ళు గోటం దెబ్బ మాకు చూయిస్తారా? పిచ్చోడ, మాది బల్లెం దెబ్బ. కన్నమనీయుడు కాలభైరవ ఖడ్గం వేటు, గుర్తుపెట్టుకో. నీది గోటం దెబ్బేమో, మాది బల్లెం పోటు. కాలభైరవ ఖడ్గపు వేటు, గుర్తుపెట్టుకో. మేము రాయలేమో, మేము పాటలేమో. జీ మీద దంతం రామ నరసయ్య, నిన్ను ఎగిరెగిరి తంతం రామ నరసయ్య అనలేమా? మా బూతులు రాయటం రాదా? మా కవులు కానీ, కళాకారులు కానీ విశ్వానికి స్త్రీల సమస్యల మీద గద్దరన్న కానీ, గోరటంగట కానీ, ఈ పక్క సాయి చంద్ కానీ, జయరాజ్ అన్న కానీ, మీ తెలంగాణలో ఉన్న ఇతర కవులు మధ్యల శాంతయ్య కానీ, వాళ్ళందరూ ఏ విధంగా రాశారు, ఏ రకమైన సాహిత్యాన్ని ప్రజలకు అందించారు? వాళ్ళు మేము ఎప్పుడన్నా మా కులంలో పుట్టారని గొప్ప చెప్పుకున్నాం తప్ప వాళ్ళకి మాలతనం లేదు. వాళ్ళు మీకు మద్దతు ఇచ్చారు అంతా. జయరాజు, గద్దరు, ఈ మొత్తం కూడా సాయి చంద్, గోరటం కన్నా మీకు పాటలు రాశారు. మా మాల పాట రాశాడా గద్దరు ఏ రోజన్నా? సాయి చంద్ ఏమన్నా రాశాడా? వాళ్ళు రాసిన పాటలన్నీ పీడితుల పాటలు, అణచివేత గురి కాబడ్డ పాటలు, వివక్షకు గురైన స్త్రీల కోసం రాసిన పాటలు. అక్కడ అడవి మీద, అడవి కొట్టివేతల మీద, ప్రకృతి మీద, దాన్ని కాపాడుకునే నీటి మీద, వెలుగు మీద, సాహిత్యం మీద, స్త్రీల మీద రాసిన పాటలేయి. వాటిని విస్మరించి వాళ్ళని మీరు మాలళ్ళు అన్నారు. మాల గద్దర్ అంద మీరు, మాల పద్మారావు అంద మీరు, మాల సత్యమూర్తి అంద మీరు, మాల తారకం అంద మీరు. మేము ఆ కులంలో ఉన్నారని గొప్ప చెప్పుకున్నాం తప్ప వాళ్ళు ఏ రోజు ఒక కులానికి మద్దతు లేదు. ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరు? కారం చేడులో మీరు పోరాడారా? కారం చేడు మాదిగలు నరిగితే మీరు మా మాదిగలు వచ్చి హక్కును చేర్చుకున్నారా? కారం చేడు చుండూరులో ఎవడగా చెబుతారు మీ పిట్ట కథలు?
ఎవడో చెప్తారు. అదే కారంచేడు ఉద్యమ శిబిరానికి నరికిన చెంచురామయ్యని తీసుకొచ్చి చెంచురామయ్య కొడుకు దగ్గుబేట వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి కాలనీలకు శంకుస్థాపన చేసింది మీరు కాదా? మీ మాదిగలు కాదా? మేమా? మా పద్మారావు తెచ్చాడా? మేము వేల మంది పనిచేసాం ఈ రాష్ట్రంలో. 10 మంది వచ్చారా మా దళితోద్యమంలో కార్యకర్తలుగా? 10 మంది ఉన్నారా? మీరు మాదిగల నుంచి వచ్చారా? మీరు వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నారా? 5గురు వచ్చారు. ఏవై ప్రభుదాసు, నందేడి ప్రభాకర్, ఆర్ డేవిడ్, ఈ కృపాకర్ మాదిగ, వీళ్ళే వచ్చింది. ప్రజ్ఞానందని వైజాగ్లో ఉండేవాడు. వీళ్ళు తప్ప రాలేదే. మీరు అగ్రకులాల పాలేరులుగా ఉన్నారు. మీ జాతి రక్తం మీద వ్యాపారం చేసింది మీరు గుర్తుపెట్టుకోండి. మేం కాదు. ఒక్క అంగుళం స్థలం కారంచేడు విజయనగర కాలనీలో ఒక్క మాలవాడు కూడా ఒక్క అంగుళం స్థలం మా కార్యకర్తలు ఉద్యమకారులు ఎవడూ తీసుకోలేదు. మా నాయకుడు కత్తి పద్మారావు గారు కూడా తీసుకోవాలి. చుండూరులో మీరు కాదు చంపడానికి కారణం మమ్మల్ని. మాదిగలు కాదా? రెడ్ల కొమ్ము కాసి ఒత్తాసుండి 2 పక్కన ఒకే దగ్గర ఆనుకొని ఉన్న ఇళ్ల దగ్గర ఉన్న సమాచారాన్ని అంత చేరవేసి కోవర్టులుగా మార్చింది మీరు కాదా? అయినా మీ రాజమోహన్ చచ్చిపోతే మాదిగలందరికీ భూములు ఇప్పించేవే. అదే శిబిరంలోని ఎంఆర్పిఎస్ నేత కృష్ణ మాదిగ ఎన్ని కుంపట్లు పెట్టాడు 92, 93 తర్వాత చుండూరు శిబిరానికి వచ్చి. మాకు తెలీదా మీ వేషాలు? మీరా మమ్మల్ని అనేది? మీరా ఇంత నిస్సిగ్గుగా కంచికచర్ల కోటేశ్కి మీరు పోరాడారా? కారంచేడుకి మీరు పోరాడారా? చుండూరుకి మీరు పోరాడారా? అసలు వచ్చారా? కనీసం తెలంగాణలో జరిగిన ఏ అత్యాచారం దగ్గరైనా ఎంఆర్పిఎస్ ఉందా? మీరు బేరం చేసుకున్నారా? ఆఖరికి లక్ష్మీపేట కూడా వచ్చిన మీ ఎంఆర్పిఎస్ అధినేత ఎంతగా ముడిపోయాడో మాకు తెలీదా? ఎన్ని డబ్బులు తీసుకున్నాడో మాకు తెలీదా? ఈరోజు పివి రావు నేను ఒప్పందం చేసుకున్నాం, మల్లు రవి భట్రి మీ విక్రమార్క సాక్ష్యం అని చెప్తా ఉన్నావే. నీకు బుద్ధి ఉందా కృష్ణ మాదిగని అడుగుతా ఉన్నాను. ప్రజలకు తెలియకుండా ఆ రోజు అంబేద్కర్ గారి గాంధీ గారి ఒప్పందం కోట్ల మంది ప్రజల మధ్య జరిగింది. బుద్ధిహీనుడా, కోట్ల మంది ప్రజల ముందు. మరి మీ ఒప్పందం తెల్లవారుజాము 4 గంటలకి గోల్కొండ హోటల్లో జరిగింది. నాకు తెలీదా? 99లో తెల్లవారుజామున గోల్కొండ హోటల్లో 4 గంటలకు మీ ఇద్దరు సంతకాలు పెట్టారు దాని మీద, ఆ ఒప్పంద పత్రం మీద. మరి అది ఉల్లంఘించినప్పుడు 99 తర్వాత 2024 వరకు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? మా ప్రజలకు తెలుసా? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మా ప్రజలకి మీరు ఈ ఒప్పందం చేసుకున్న విషయం తెలుసా? కనీసం మీ మాదిగలకు తెలుసా? మరి జడ్జిమెంట్ వచ్చిందిగా, తీర్పు కట్టుబడి ఉంటామన్న, రాష్ట్రపతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాశారు, దాంట్లో ఒప్పుకుంటున్నా. మరి ఆ రోజు ఏం చేసావు? మిగతా నాయకులు కార్యకర్తలు పివి రావు మరణం తర్వాత ఉద్యమం చేసి మాకు తెలియదు మీ ఒప్పందం. అది ఆమోదించిన వాడెవడు? కేఆర్ నారాయణనే చెకిలియాన్ కులస్తుడు, మీ మాదిగా అనుబంధ కులం. కేఆర్ నారాయణన్, కేజీ బాలకృష్ణన్ ఉన్నప్పుడే మీకు 3% అక్కడ అరుంధతియారులకి, చెకిలియాన్లకి అక్కడ ప్రత్యేకంగా 3% రిజర్వేషన్లు ఇచ్చి అక్కడ 18% పెంచుతారా? మరి అదే కేఆర్ నారాయణన్ ఆర్డినెన్స్ మీద ఇక్కడ వర్గీకరణకు సంతకం పెడతాడా? ఇది ఎక్కడ న్యాయం? ఇక్కడ కూడా తమిళనాడు తరహాలో చేద్దామని కేఆర్ నారాయణన్ ఎందుకు మాట్లాడలేదు? అంటే పక్క రాష్ట్రం తమిళనాడులో ఒక విధానమా, ఒక న్యాయమా? ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఒక న్యాయమా? ఎవడికి తొత్తుగా వ్యవహరించాడు మీ కేఆర్ నారాయణ? నీ కథలు కాకమ్మ కథలు, మీ కాకమ్మ కథలు నమ్మటానికి అది తెలియని అజ్ఞానులైన మీ జాతికి సమాచారం తెలుసుకోలేని మా వాళ్ళు నమ్ముతారేమో. కానీ 96 నుండి ఉద్యమంలో ఉన్న మేము నీ ప్రతి అడుగు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ మా వాళ్ళు ఎమ్మెల్సీలు తీసుకున్నారన్నావు, రైటే. నువ్వు అమ్ముకున్నావు. నిజామాబాద్ ఎమ్మెల్సీ సీట్ ఎవడు అమ్ముకున్నావు? నువ్వు కాదా? సుగుణమ్మకి ఎంపీ టికెట్ అమ్ముకుంది నువ్వు కాదా? నువ్వే కాదా? మరి నువ్వు శుద్ధ పూస లెక్క నీతులు చెప్తున్నావు.
ఎంఆర్పిఎస్ అధినేత రాజేశ్వరరావు అనేవాడి దగ్గర ఎంత తీసుకున్నావు? సుగుణమ్మ దగ్గర ఎంత తీసుకున్నావు? నువ్వు ఎంపీ టికెట్ ఇప్పించిన ప్రతివాడి దగ్గర ఎంత తీసుకున్నావు? ఇంత దిగజారిపోయి ఈ దేశంలో మొట్టమొదట బహిష్కరించాల్సింది అంటే జాతిద్రోహి, నువ్వు దేశద్రోహి కూడా. ఒక పక్క బీజేపీ పంజాబ్లో రైతులు సంవత్సరాల తరబడి వాళ్ళ ఎంఎస్పీ కోసం ధర్నాలు స్ట్రైకులు చేస్తూ ఉంటే ఆ విషయంలో నువ్వు మద్దతు ఇచ్చావు. ఎన్ఆర్సీ విషయంలో ముస్లిం సమాజం అంత ఇది ప్రజాస్వామికం కాదు, రాజ్యాంగం మాకున్న హక్కును కాలరాస్తున్నావు అని చెప్తే ఆ విషయంలో నువ్వు మోడీకి మద్దతు ఇచ్చావు. క్రీమీ లేయర్ పెడితే ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పోషించిన మాదిగ ఉద్యోగుల బిడ్డల బ్రతుకుని సర్వనాశనం చేయడానికి ఈరోజు క్రీమీ లేయర్ని సమర్థిస్తా ఉన్నావు. దాన్ని అడ్డం పెట్టుకుంటే క్రీమీ లేయర్ని సమర్థిస్తే కదా మీకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి వచ్చింది, కాసిమ్కి ప్రిన్సిపాల్ పదవి వచ్చింది. మరి ఎందుకు వచ్చినాయి మీకు హఠాత్తుగా? మీరు క్రీమీ లేయర్కి మద్దతు ఇచ్చి మాదిగ సమాజం మొత్తాన్ని, ఆ ఉద్యోగులకి మాదిగలకి మధ్య, మాదిగ ఉద్యోగులు మాదిగ ప్రజల మధ్య ద్వేషాన్ని మాదిగల మధ్య ఎట్లయితే పెంచి పోషించారు, ఆ ఉద్యోగులకి మాదిగలకి మధ్య ద్వేషాన్ని పెంపొందించే కుట్రలో భాగమే మీరు ఈ మీటింగులన్నీ పెట్టడం అని నేను ప్రకటిస్తా ఉన్నాను. అందుకనే తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా ఎస్సీ ప్రజలారా, నిజంగా మీకు మాకు కంచం, మాదిగ ప్రజలారా, మీకు మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఏ పొత్తు లేదు. అట్లాగే మీకు బైండ్లోడికి మంచం పొత్తు లేదు, మీకు జోగినీలకి మంచం పొత్తు లేదు, మీకు మిగతా మీలో ఉన్న కులాల ఉపకులాల ఉన్న వాళ్ళు ఎవరికి మంచం పొత్తు కంచం పొత్తు లేదు. మీరు కూడా ఉపకులాలని కిందగా చిన్న చూపే చూస్తూ ఉన్నారు. వాడుకోవటానికి వచ్చినప్పుడు మాత్రమే మీరు మా వాళ్ళని కలుపుకొని దూరంగా పెడతా అణిచివేస్తావు. వాళ్ళ హక్కులు మీరు దెబ్బతింటున్నారు, మీ హక్కులు మేము దెబ్బతింటాం కాదు. వాళ్ళ హక్కులు మీరు ఈరోజు దెబ్బతింటా ఉన్నారు. వాళ్ళకి మీకే కంచం పొత్తు మంచం పొత్తు లేకపోతే నీకు మాకు కంచం పొత్తు మంచం పొత్తు ఉండాల్సిన అవసరం లేదనే చెప్తున్నాం. ఎందుకు ఉండాలి? మీరు ఎక్కడైనా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తంలో మనందరి మధ్య ఉన్న సారూప్యత ఒక్కటే, అస్పృశ్యత, అంటరానితనం అనేది. ఈ అంటరానితనం ఉంది కాబట్టే ఈ అంటరానితనంగా ఉన్న కులాలు, బృందాలు, సమూహాలు, తెగలు ఆయా ప్రాంతాల్లో ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ 1286 సమూహాల్లో వీళ్ళకి ఉత్తరప్రదేశ్లో జాటవులు, చమర్లు, మాంగులు, మహర్లు, దుస్సాతులు, పస్వాన్లు, చలవాదీలు, హొలియాసు, ఇట్లా తమిళనాడుకు వచ్చేదానికి పరయాసు, పొలయాసు, చెక్లియాన్సు, అరుంధతియార్సు, రెల్లి, పాకి, మాల, మాదిగ, ఈ బృందాలన్నిటి మధ్య అంటరానితనం అనే సారూప్యత ఉంది. ఇది హోమోజేనియస్ అని చెప్పి వీళ్ళందరినీ సమైక్యంగా ఉంచడం కోసం ఏ కులానికి ఆ కులం రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం సాధ్యం కాదు. కాబట్టి రిజర్వేషన్లు అనేవి పూర్తిగా వ్యక్తిగతం. ఏ పథకమైనా, వెల్ఫేర్ పథకమైనా, స్కీమ్ అయినా అది కుటుంబం మొత్తానికి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం కానీ పథకం కానీ అది వ్యక్తిగతమైంది. ఒక 10 మంది మాల ఉద్యోగులు బాలపల్లిలో ఉంటే మిగతా 1000 కుటుంబాలకి ఆ రిజర్వేషన్ని అందినట్టు కాదు. అది ఆ కుటుంబంలో ఉన్న ఆ పొందిన వాడికే చెందుతుంది తప్ప వాడి సొంత తమ్ముడికి కూడా దాని ఫలితం దక్కదు. ఇది వాస్తవం. అందుకనే ఇది ఈ వ్యక్తిగా రాజకీయ ఏ రిజర్వేషన్ అయినా, రాజకీయ రిజర్వేషన్ అయినా, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అయినా, వెల్ఫేర్ రిజర్వేషన్ అయినా, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ అయినా, ఈ మొత్తం వ్యక్తిగతమైనయే. అది ఇంకొక వ్యక్తికి, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలకి, ఆయన భార్యకి, ఆయన సోదరికి, అన్నదమ్ములకి అది వర్తించేది కాదు. ఈ వాస్తవాన్ని చెప్పకుండా మీరు రిజర్వేషన్లు ఈ బృందం మొత్తం అనుభవించిందంటే ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో లేదు. మీ తెలంగాణ రాష్ట్రంలో 5% ఉద్యోగులు ఉన్నారా ఎస్సీలు? సెక్రటేరియట్లో ఎంతమంది ఉన్నారు? గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు?
టీచర్లు ఎంతమంది ఉన్నారు? డాక్టర్ 5% అన్నా ఉన్నారా? 20% జనాభా ఉన్న ఎస్సీ కులాల్లో మరి 20% ఉద్యోగస్తులు ఉండాలి కదా, మరి ఎందుకు లేరు? అది అడగకుండా మనం 20% పెరిగితే పెరిగిన శాతాన్ని అడగకుండా ఈ వర్గీకరణ మీద, ఈ క్రీమీ లేయర్ మీద ఇట్లా విచ్ఛిన్నం చేసుకుంటా పోయే ఒక దుర్మార్గమైన బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ కుట్రలో మీరు పావులుగా కాదు, మీరు నటులుగా ఉన్న దాంట్లో పాత్రధారులు. మీరు కూలి వాళ్ళు. దాంట్లో మీ యజమానులు చెప్పినట్టే ఆడుతున్నారు. మీ యజమానులు చెప్పినట్టే మాదిగ జాతిని సర్వనాశనం చేయటానికి, మాదిగల మధ్య విద్వేషాలు పెంచి పోషించటానికి కూలీ సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ 30 సంవత్సరాల కాలంలో ఆంధ్ర, తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో ఎన్ని అట్రాసిటీ కేసులు మీరు తప్పుడు కేసులు పెట్టి దండుకున్నారో మాకు తెలీదా? జిల్లాల్లో అత్యాచారం జరిగిన ప్రతి చోట రాజీ చేసి, బ్లాక్మెయిల్ చేసి దండుకుంది ఎంఆర్పిఎస్ నాయకులు కాదా? మీ బ్రతుక్కి మళ్ళా మాలలను విమర్శించే స్థాయి మీకుందా? మాలలనే కాదు, సమాజంలో ఏ మనిషినైనా విమర్శించే స్థాయి మీకుందా? మీ అంత ద్రోహులు, జాతి ద్రోహులు, రాజ్యాంగ వ్యతిరేకులు, బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ తొత్తులు మీరు. ఎంఆర్పిఎస్ నాయకులు మొత్తం వాడు ఏ పార్టీలో ఉన్నా జాతి హక్కులు హననం చేసే కార్యక్రమంలోనే మీరు ముందుండాలని చెప్తూ, తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా పౌర సమాజం, తెలంగాణ సమాజంలో వీళ్ళ పీడిత, ఇదొక మాఫియా. ఎంఆర్పిఎస్ అనేది ఒక మాఫియా. ఇదొక ఫ్యాసిస్ట్ విధానాలతో రూపొందించిన మాఫియా. దీన్ని ఆడించేది ఆర్ఎస్ఎస్. ఇది అన్ని వర్గాల ప్రజలకి, అంటే ముఖ్యంగా మైనారిటీలకి, ముఖ్యంగా దళితులకి, అట్లాగే బీసీలకి, బహుజన వర్గాలు ఇది ద్రోహం చేసే వీళ్ళు మతోన్మాదులుగా, కుల ఉన్మాదులుగా, జాతి ద్రోహులుగా వీళ్ళు తయారవుతూ ఉన్నారు. వీళ్ళని ఈ భారతదేశం నుండి బహిష్కరించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకాన్ని, ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. జై భీమ్.